రెమాల్ తుపాను పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్ ఖేపుపురా మధ్య తీరం దాటింది. ఇక తుపాను తీరం దాటే టైంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రెమాల్ తుఫాను ప్రభావం తెలంగాణ పైన పడింది. అకాల వర్షం అన్నదాతలకు నష్టం మిగిల్చడమే కాదు, పలుచోట్ల అమాయకుల ప్రాణాలు బలిగొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఈదురుగాలులు, వడగళ్ల వానతో జనజీవనం స్తంభించిపోయింది. ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోనే వర్ష బీభత్సానికి వేర్వేరు చోట్ల 7 మృత్యువాత పడ్డారు. తాడూరు శివారు ఇంద్రకల్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్మాణంలో ఉన్న షెడ్డు కూలి 4 మృతి చెందారు. ఘటనలో మరో 4 గాయపడ్డారు. వివిధ ఘటనల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు హైదరాబాద్ ను సైతం అకాల వర్షం అతలాకుతలం చేసింది. ఎండ తాకిడి నుంచి వాహనదారులకు ఉపశమనం కోసం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్ షెడ్ కూలిపోయి ఓ బస్సు ఇన్నోవాపై పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. మల్కాజ్గిరి, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్, మన్సూరాబాద్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్లో ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షాలు నేలకూలాయి. మరోవైపు కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రం బాగా ముందుకొచ్చింది. నిన్నటి నుంచి ఉప్పాడ బీచ్లో అలల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇవాళ నీటి మట్టం పెరగడంతో ఒక్కసారిగా సముద్రం ముందుకు వచ్చింది. అలలు తీవ్రంగా ఎగిసి పడుతున్నాయి. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు ఇదే పరిస్థితి కనిపించింది. దాంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రెమాల్ తుపాను గురించి ఐఎండీ ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. తుపాను ప్రభావంతో సముద్రంలో అలజడి నెలకొంటుంది అని మత్స్యకారులు వేటకు వెళ్లరాదు అని హెచ్చరించింది.